జై శ్రీ దత్త, జై గురుదత్త. మొగల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్రను తెలుసుకుంటున్నాం. శ్రీ స్వామివారి పుట్టుపూర్వోత్తరాల గురించి తెలుసుకుందాము. ఈరోజు జీవిత చరిత్రలో 6వ భాగాన్ని చర్చించుకుందాము. మాలకొండలో శ్రీ స్వామివారిని కలిసి వారి ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకొని ఆ సాయంత్రానికి తిరిగి మొగల్చెర్ల గ్రామం చేరారు శ్రీధర్రావు మరియు ప్రభావతి దంపతులు. శ్రీ స్వామివారి గురించి వివరాలు తెలుసుకుందామని ఇంటికి రాగానే మరలా శ్రీధర్రావు గారిని అడిగారు. మొదటిసారి శ్రీ స్వామివారిని మాలకొండలో చూసిన తర్వాత శ్రీధర్రావు గారు స్వామివారి గురించి మాలకొండ స్థానికుల వద్ద కొంత సమాచారం సేకరించారు. ముఖ్యంగా కామినేని యాగంటి అనే అతను శ్రీ స్వామివారి అవసరాలు చూస్తూ ఉండేవారు. యాగంటిది చాలా పెద్ద సంసారం. శనివారం నాడు కొండ మీద, కొండ కింద, మెట్లు దారి పక్కన కొబ్బరికాయలు, పూజా ద్రవ్యాలు, మాలకొండలకు వచ్చే భక్తులకు కావలసిన ఇతర సామాగ్రి అమ్ముకునే దుకాణం నడుపుకుంటూ తన సంసారం నెట్టుకొస్తూ ఉన్నారు. శ్రీ స్వామివారు మాలకొండకు వచ్చిన తర్వాత ఆయనకు సేవ చేస్తున్నాననే భావంతో మెలిగేవారు. స్వామివారు యాగంటిని ఒక గృహస్థుగా చూసేవారు. యాగంటి ద్వారా శ్రీధర్రావు గారికి శ్రీ స్వామివారి గురించి ఒక అవగాహన ఏర్పడ్డది. ఈ లోపల శ్రీ స్వామివారి తమ్ముడు పద్మయ్య నాయుడు స్వామివారి కోసం రావటం, శ్రీధర్రావు గారు పరిచయం కావటం, వారి కుటుంబం గురించిన పూర్తి వివరాలు చెప్పటం జరిగింది. కడప జిల్లా సిద్ధవటం తాలూకా ఇసుకపల్లె గ్రామంలో తుమ్మల వేముల నాయుడు మోతుబారి రైతు. పెద్ద మనిషిగా కూడా పేరు తెచ్చుకున్నవారు. వెంకట సుబ్బమ్మ భర్తకు తగ్గ ఇల్లాలు. 5గురు సంతానం. అందరూ మగపిల్లలే. పెద్ద కుమారుడు వెంకట కృష్ణయ్య నాయుడు, రెండవ కుమారుడు రామకృష్ణయ్య నాయుడు, మూడవ కుమారుడు రాజగోపాల నాయుడు, 4వ కుమారుడు వేణుగోపాల నాయుడు. ప్రస్తుతం మనం శ్రీ స్వామివారిగా పిలుచుకుంటూ ఉన్న వ్యక్తి ఇతనే. 1944వ సంవత్సరంలో వెంకట సుబ్బమ్మ గర్భాన జన్మించారు. భవిష్యత్తులో అవధూతగా మారి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ అందించటానికి తన 4వ సంతానమైన ఈ బాలుడు కారణం కాబోతున్నాడని ఆ తల్లికి అప్పుడు తెలీదు. తెల్లని మేనిచాయితో తేజస్సు కలిసిన బోసి నవ్వులు చిందించే ఆ బాలుడు అల్పాయుషుడవుతారని ఆ దంపతులకు తెలియదు. తాము ఓ అవధూతకు జన్మనిచ్చి తమతో పాటు తమ వంశాన్ని కూడా తరింపజేస్తామని వేముల నాయుడు మరియు వెంకట సుబ్బమ్మ దంపతులకు తెలియదు. 5వ కుమారుడు పద్మయ్య నాయుడు. ఆ 5గురు సంతానంలో 4వ వారే వేణుగోపాల నాయుడికి చిన్నతనం నుంచే, అంటే 5ఏళ్ల ప్రాయంలోనే దైవం మీద ఆసక్తి కలిగింది. అప్పుడే ఆ బాలుడి మనసులో పడినటు భక్తి బీజం క్రమంగా వేళ్ళనుకొని అతని జీవితాన్నే మలుపు తిప్పేసింది. అందరూ పిల్లలు ఆటలాడుకునే సమయంలో ఆ పిల్లవాడు మాత్రం దీర్ఘమైన ఆలోచనలో ఉండేవారు. ఎక్కువగా ఏకాంతంగా గడిపేవారు. విభిన్నంగా కనిపిస్తున్న వేణుగోపాల నాయుడు ప్రవర్తనకు తల్లిదండ్రులు కొద్దిగా ఆందోళన కలిగించిన దైవం పట్ల అతనుకున్న భక్తి ప్రపత్తులు చూసి మురిసిపోయేవారు. అన్నలందరూ చదువుకుంటుండగా తండ్రికి వ్యవసాయంలో చేదోడుగా వాదోడుగా ఉండేవారు. ఇంటి పని, పాడి పని, పిల్లల పెంపకంతో వెంకట సుబ్బమ్మ గారికి తీరుబడి ఉండేదే కాదు. శ్రీ స్వామివారికి వేణుగోపాల నాయుడు 9ఏళ్ళు వయసులో తండ్రి వేముల నాయుడు మరణించారు. పెద్దవాడైన వెంకట కృష్ణయ్య నాయుడు, రెండవ వాడైన రామకృష్ణయ్య నాయుడు మీదే సంసార బాధ్యతలు పడ్డాయి. సహజంగా కుటుంబానికి ఉన్న పెద్ద దిక్కు మరణించటంతో సంసారం కొద్దిగా ఒడిదుడుకులకు లోనైంది. ఇసుకపాలెంలో ఉండే పాలెం రామకృష్ణ నాయుడికి ఒప్పజెప్పి తల్లిని, తమ్ముళ్ళని తీసుకొని వెంకట కృష్ణయ్య నాయుడు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పు ఎర్రబల్లె గ్రామానికి వలస వచ్చాడు. అక్కడే పొలం తీసుకొని వ్యవసాయం ప్రారంభించాడు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లు త్వరలోనే ఆర్థికంగా నిలదొక్కున్నారు. ఊరు మారిన శ్రీ స్వామివారి పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. చదువు మీద ధ్యాస లేదు. భక్తి మార్గమే తన ముక్తి మార్గమని ఆ వయసులోనే తెలిసిపోయింది. ఆధ్యాత్మిక గంధం కనపడితే చాలు వెంటనే చదివేవారు. ఒక్కసారి చదవగానే మొత్తం గంధం కంఠస్థం అయిపోయేది. అదే బడికి వెళ్ళి తరగతిలో బలవంతాన కూర్చోబెట్టిన ఒక్క ముక్క బుర్రకెక్కేది కాదు. ఇది కాదు అనుకుంటూ తన భవిష్యత్ మార్గాన్ని నిర్దేశించే చదువు కావాలి తనకి. అది చూపించే మార్గదర్శి కోసం శ్రీ స్వామివారు ఎదురు చూడసాగారు. అవధూతగా మారే
తొలి అడుగు మోక్ష సాధనలో మొదటి మెట్టు రేపు తెలుసుకుందాము. సర్వం శ్రీ దత్తకృపగా మనందరికీ కలిగినందుకు, ఈ భాగ్యానికి నోచుకున్నందుకు మనమందరము స్వామివారి అనుగ్రహానికి అన్ని వేళలా కలిగి ఉన్నామని చెప్పేసి అందరూ అనుకోండి. మీరు మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి మొగిల్చర్ల గ్రామాన్ని చేరి స్వామివారిని దర్శనం చేసుకోండి. అందరికీ స్వామివారి అనుగ్రహం ఉంటుంది. స్వామివారు ఒక్కసారి మీరు స్వామివారిని పట్టుకుంటే ఇక్కడ నుంచి స్వామివారే మిమ్మల్ని చూస్తారు. అందరూ మొగిల్చర్ల వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి.